హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ని. బతుకమ్మ మరియు దసరా పండుగ రాబోతుంది కదండి. ఆడవాళ్ళందరికీ కూడా పెద్ద టాస్క్. అందరూ బట్టలు కొనుక్కొని ఏ బొటిక్కి వెళ్ళాలి, అసలు ఏ బొటిక్లో ఫిట్టింగ్ సరిగ్గా కుదురుతుందో, సరిగ్గా కుడతారో లేదో అనే ఆలోచిస్తుంటారు కదా. నేనైతే ఒక బొటిక్కి వచ్చానండి. ఈ బొటిక్ ముందు మగ్గం వర్క్ చేస్తున్నారు. మగ్గం వర్క్ అయిపోయాక బ్లౌజెస్ అన్నీ లోపల స్టిచ్ చేస్తారండి. నేను కబీర్ నగర్లో ఉన్న విజయ స్టూడియోస్ అండ్ లేడీస్ టైలర్ దగ్గరికి అయితే వచ్చానండి. ఇది బస్ స్టాప్ దగ్గరగానే ఉంటుంది. బస్లో నుండి చూస్తుంటే కూడా ఈ లేడీస్ టైలర్ కనిపిస్తుందండి. నేను లోపలికైతే వెళ్తున్నానండి. తన పేరు గీత. హాయ్. హాయ్ సంతోష్. హాయ్. గట్టిగా మాట్లాడండి. గట్టిగా రాదు. నేను ఈరోజు విజయ స్టూడియోకి వచ్చానండి. నా డ్రెస్సింగ్స్ అన్నీ ఇక్కడే స్టిచ్చింగ్ చేయించుకుంటాను. ఇది కూడా ఇక్కడే స్టిచ్ చేయించుకున్నానండి. మోతీ నగర్ విజయ లేడీస్ టైలర్కి వచ్చాను. తను గీతక్క అండి. ఆల్ మగ్గం వర్క్స్, చాలా డిజైన్స్ ఉన్నాయండి. లాంగ్ ఫ్రాక్స్, ధోతి మోడల్ పాయింట్స్, మళ్ళీ శారీస్కి పళ్ళుకి ఉన్నాయి కదండి. కంప్యూటర్ డిజైన్స్ పళ్ళుకి లాంగ్ ఫ్రాక్స్ కుడతారండి. లాంగ్ ఫ్రాక్స్, బేబీ ఫ్రాక్స్, ఈ స్కర్ట్స్, లంగా బ్లౌజెస్, ఇంకా చాలా లాంగ్ ఫ్రాక్స్ కుట్టారండి. డెలివరీ ఇచ్చారంట కస్టమర్స్కి. నేను వచ్చేసరికి ఇంకా అసలు ఒక తీసేవాళ్ళు లేవు. చాలా కుడతారండి. నా డ్రెస్సెస్ అన్నీ కూడా మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కదా. నా డ్రెస్సెస్ అన్నీ కూడా ఈ గీతక్క దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకుంటాను. ఇది మోతీ నగర్ విజయ స్టూడియో లేడీస్ టైలర్ అండి. ఆల్ రౌండ్ వెరైటీస్ అన్ని స్టిచ్ చేస్తామండి మేము. లోపల ఈ బొటిక్ మొత్తము ఒకసారి చూపిస్తున్నానండి. పైన చూసారా అండి, ఆల్రెడీ కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ డిజైన్ చేసి పెట్టారండి. ఇలా శాంపిల్ కోసము మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకొని వేయించుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ అక్క అన్ని స్కర్ట్స్, లాంగ్ ఫ్రాక్స్, ఇట్లా బ్లౌజెస్ అన్నీ కుట్టి హ్యాంగర్కి తలిగేశారండి. ఇక్కడ కొన్ని అయితే మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని ఇట్లా పీసెస్ మీద చేసి పీసెస్ కూడా కావాలంటే అమ్ముతున్నారండి. ఆల్రెడీ బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసి హ్యాంగర్లకి తగిలించారు. లోపల టైలర్ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని కుట్టిన డ్రెస్సెస్ అన్నీ ఇందులో పెడతారు. ఈ బొటిక్ ఎంట్రన్స్లో ఈ విధంగా హాల్ లాగా ఉంటుందండి. లోపల డ్రెస్సెస్. ఈ విజయ బొటిక్లో అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళందరికీ కూడా అన్ని రకాల క్లాత్స్ కుడతారండి. బాను బేబీస్ నుండి పెద్దవాళ్ళందరికీ కూడా వాళ్ళకు నచ్చిన డిజైన్స్, వాళ్ళు నచ్చిన మోడల్స్ అన్నీ కూడా కుడతారు. చీరలకు కుచ్చులు వేయడము, ఫాల్స్ వేయడము, అలాగే కంప్యూటర్ డిజైనింగ్, మగ్గం వర్క్, అన్ని రకాల మోడల్స్, లాంగ్ ఫ్రాక్స్ కానీ స్కర్ట్స్, ఇలా అన్ని రకాల మోడల్స్, చిన్నపిల్లల ఫ్రాక్స్ అన్నీ కుడతారండి. ఇప్పుడు మనం ఫ్రంట్ చూసాం కదండి. లోపల బట్టలు స్టిచ్ చేస్తారండి. మాస్టర్ కటింగ్ చేస్తారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా బట్టలు కుడతారండి. ఈ మాస్టరు మెజర్మెంట్స్ తీసుకుంటారండి. మెజర్మెంట్స్ తీసుకుంటారు, ప్లస్ కటింగ్ చేస్తారు, స్టిచ్చింగ్ కూడా చేస్తారండి. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఏ క్లాత్ అయితే కుట్టడం అవుతుంది, ఈ క్లాత్ కుట్టడానికి రాదు, క్లాత్ పాడైపోతుంది కూడా అప్పుడే చెప్పేస్తారండి చూసి. ఒకవేళ శారీలో ఉన్న క్లాత్ బాగాలేకపోతే మీరు నెక్స్ట్ వేరే క్లాత్ తెచ్చుకోండి, వేరే క్లాత్ కుడతానని కూడా చెప్తారండి. నాదైతే అలాగే చెప్పారు. ఈ క్లాత్ బాగుండదు మేడము, మీరు వేరే క్లాత్ తెచ్చుకోవాల్సిందంటే కూడా నేను వినకుండా, లేదు శారీలో ఉన్న క్లాతే కుట్టండి, ఆ బ్లౌజే కుట్టండి అని చెప్పాను. ఆల్రెడీ అది పిక్లిపోయిందండి. ఈ బొటిక్లో ఏమేమి మోడల్స్, ఏమేమి డిజైన్స్ ఉన్నాయో ఇప్పుడు చూడబోతున్నామండి. శారీ కొంగులకి కుచ్చులు కడతారు కదండి. ఈ కుచ్చుల ప్యాటర్న్ అన్నింటిని కూడా ముందే ఇలా రెడీ చేసుకున్నారు. మనకి ఏ ప్యాటర్న్ కావాలంటే దాన్ని చూసి సెలెక్ట్ చేసుకుంటే అలాంటి ప్యాటర్నే ఈ విధంగా కుచ్చులు చేస్తారండి. నేనైతే ఇప్పుడు ఒక శారీని చూపిస్తున్నాను. అంటే చాలా సింపుల్గా కుచ్చులు కట్టారండి. చూడండి, ఈ విధంగా క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ ఉన్నదానికి లైట్ క్రీమ్ కలర్ థ్రెడ్ అండ్ పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇలా పింక్ కలర్ కుచ్చులు 3, క్రీమ్ కలర్ కుచ్చులు ఇలా 3 పెట్టారండి. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్కి ఈ విధంగా వెనకాల బ్యాక్లో నెక్ ఉంది కదండి. ఈ నెక్ మధ్యలో
నెట్ క్లాత్ పెట్టారండి. నెట్ క్లాత్ పైన వర్క్ చేశారు, నెట్ క్లాత్ కింద కూడా వర్క్ చేశారండి. ఈ బ్లౌజ్కి హ్యాండ్కి మరియు ఫ్రంట్కి కూడా వర్క్ చేశారండి. 3 years బేబీకి బేబీ పింక్ ఫ్రాక్ కుట్టారండి. ఇది అంబ్రెల్లా కట్ చేశారు. ఇది నెట్టెడ్ క్లాత్ అండి. ఈ నెట్టెడ్ క్లాత్ని అంబ్రెల్లా కట్తో 3 layers పెట్టారండి. 1 2 3 ఇలా 3 layers వచ్చింది. ఇది లైనింగ్ అండి, క్రేప్ లైనింగ్ వేశారు. మెత్తగా ఉంటుంది, ఇది స్మూత్గా ఉంటుందండి పిల్లలకైతే. ఈ పైన కూడా హాఫ్ లైనింగ్ అండి. ఇది కాటన్ లైనింగ్ వేసారండి. ఇక్కడ బాడీకి కాటన్ లైనింగ్, పైన నెట్ ఇచ్చాము. పైన ఇది నెట్ ఇచ్చారండి. ఇక్కడ నెట్ క్లాత్, బ్యాక్ జిప్ ఉంది. అలాగే ఇక్కడ నాట్స్, అడ్జస్టబుల్కి నాట్స్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్ స్లీవ్లెస్ ఇచ్చేసి ఇక్కడ ఈ నెట్ క్లాత్తోనే ఇట్లా గ్రేజింగ్ ఫీల్ ఇచ్చారు. తెలుసు. ఇక్కడ ఒక బటన్ వస్తుంది, ఇక్కడ ఒక బటన్ వస్తుందండి. ఇక్కడ హాఫ్ లైనింగ్ హాఫ్ నెట్ వస్తుంది. ఇక్కడ మనకి ఇది బో అంటారు, ఈ బో ఇచ్చారండి. ఇక్కడ ఒక బటన్ వస్తుంది. మీకు ఇక్కడ హాఫే లైనింగ్ పెట్టారండి. పైన మళ్ళీ నెట్ క్లాత్ ఇచ్చారు. అక్క ఇంకా ఏమేమి ఫ్రాక్స్ ఉన్నాయి చూపియండి. చాలా కుడతారండి. ఇంకా 4 years బేబీకి, ఇది 4 years బేబీకి 2 colors. ఇంకా మీరు ఏమైనా ఫ్రాక్స్ కుడితే చూపించండి అక్క. కస్టమర్స్ వచ్చేసి డైలీ వెంటనే డెలివరీ అయిపోతున్నాయండి. 5 years అందువల్ల మా దగ్గర అక్క దగ్గర ఉన్న కొన్ని డ్రెస్సెస్ అయితే మేము చూపిస్తున్నాము. అలాగే లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజెస్ అన్నీ కూడా కుడతారు. ఇది కూడా డబుల్ ఫోల్డింగ్తో, ఇది నెట్ క్లాత్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఆల్ ఓవర్ వర్క్ అండి. రఫ్ ల్యాండ్, ఇది 2 layers హ్యాండ్, రఫ్ ల్యాండ్, రఫుల్ హ్యాండ్ అంటారండి. 2 layers. ఇది కూడా ఇంటూ ఆకారంలో ఇచ్చాము. ఇది ఫోల్డింగ్ ప్లేట్స్ అండి. వీ నెక్ వచ్చింది. ఇక్కడ ఒక బో ఇచ్చారండి. ఇక్కడ కూడా ఒక బటన్ వస్తుంది. నెట్ క్లాత్కి ఇక్కడ 2 frills పెట్టారండి. మధ్యలో ఒక ఫ్రిల్, మళ్ళీ కింద ఒక ఫ్రిల్ పెట్టారు. ఇలా సాటిన్ లైనింగ్ ఇచ్చారు. కింద సాటిన్ లైనింగ్ కంపల్సరీ. పైన మట్టుకు కాటన్ లైనింగ్ పెడతారండి. బాడీకి మాత్రం కాటన్ లైనింగ్. హ్యాండ్ డబల్ లేయర్స్, హ్యాండ్ కూడా డబల్ లేయర్స్ అండి. ఈ డబల్ లేయర్స్ ఏంటంటే మనకు విడిపోవు. ఇలా మామూలుగా లేయర్స్ అనేది కనిపించదు. ఈ నెట్ క్లాత్తోనే డబుల్ హ్యాండ్స్ కుట్టేసి ఇట్లా ఫ్రిల్స్ పెట్టారు. అన్నిటికీ జిప్ పెట్టకుండా జిప్స్ ఫెయిల్ అవుతుంది, హుక్స్ పెట్టాము. జిప్ సిస్టమ్ వద్దనుకునే వాళ్ళకి హుక్స్ కూడా పెట్టుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ నాట్స్ అయితే కంపల్సరీ అండి పిల్లలకి. ఇంకా అక్క ఇంకా బ్లౌజ్ మోడల్స్ చాలా ఉంటాయి. ఇది నెట్ షాల్. ఇది ఇలా ఫ్రిన్స్ కట్, ఫ్రంట్ జిప్ ఇచ్చాము. ఇట్లా సిల్వర్ జిప్ ఇచ్చాము. హ్యాండ్ 3 layers ఇట్లా. ఇది వేరే క్లాత్ తెచ్చి ఇట్లా లేయర్స్ ఇచ్చాము. కట్ వర్క్ క్లాత్ తీసుకొచ్చారండి. కట్ వర్క్ క్లాత్ తీసుకొచ్చేసి ఇలా లేయర్గా 1 ఇలా 2 ఫస్ట్ చిన్నగా వచ్చిందండి ఫస్ట్ లేయర్. తర్వాత కాస్త క్లాత్ పెద్దగా తీసుకున్నాను. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంకా కాస్త ఇలా 3 layers వచ్చాయండి. బ్యాక్ రౌండ్ నెక్, ఫ్రంట్ ఏమో జిప్ పెట్టారండి. రౌండ్ నెక్. పైపింగ్ చూడండి ఎంత నైస్గా ఉందో, ఎంత సన్నగా వచ్చిందో. పైపింగ్ అయితే ఇక్కడ చాలా బాగుంటుందండి. బాగా సన్నగా పెడతారు. ఇది బ్యాక్ ఫ్రంట్ రౌండ్ నెక్ అండి. ఈ శారీ చూడండి కింద కూడా ఇలా డిజైన్ మనకు ఎలా కావాలనుకుంటే వాళ్ళు అలా డిజైన్, పైన కావాలంటే పైన, ఇలా కింద కావాలనుకుంటే కింద డిజైన్ పెడతారు. ఇది ఈ శారీ బ్లౌజ్ చూడండి. శారీకి వేరియేషన్ చూడండి. మీరు శారీ చూడండి. శారీ మనకి ఇలా వచ్చిందండి. సిల్వర్ బూటీస్ క్లాత్ మీద వచ్చింది. అంతే. కాకపోతే మళ్ళీ ఒక తీసుకొని క్లాత్ తీసుకొని వేరే సపరేట్గా తీసుకొని హ్యాండ్ పెట్టాము. ఈ విధంగా హ్యాండ్స్ పెట్టారు. చూడండి బాగుంది. ఈ విధంగా మనకు చాలా వేరియేషన్స్తో బ్లౌజెస్ కుడతారండి. ఇది కేరళ శారీ, ఇది కేరళ శారీ. ఈ కేరళ శారీ కూడా బ్లౌజ్ ఇక్కడ డిఫరెంట్గా కుట్టారండి. చూడండి క్లాత్ మధ్యలో ఇది తీసుకున్నారు. బ్లౌజ్ అయితే సారీ క్లాత్ అండి. ఇక్కడ మట్టుకు శారీ క్లాత్ తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ కాటన్ ఇది ఉంది కదా, ఈ శారీ బార్డర్ ఉంది కదండి,
పోట్లీ బటన్. ఈ బార్డర్ని కల్తో పోల్టీ బటన్ చేశారు. అలాగే ఇక్కడ ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో ఒక పికాక్ తీశారండి. ఇదేమో నెట్టెడ్ క్లాత్ పెట్టారు. నెక్కి అలా పట్టుకోండి, నెక్కి ఇలా పట్టుకొని కనిపిస్తుంది. నెక్కి వీ నెక్ ఇచ్చేసి నెట్ ఇచ్చారు. క్లోజ్డ్ నెట్ అండి ఇది. హై నెక్. హ్యాండ్ కూడా ఇలా హ్యాండ్స్ కూడా కింద కూడా ఒక ఇది బటన్ ఇచ్చాము. నెట్ ఇచ్చేసి ఇక్కడ ఒక ఇక్కడ ఇలా ఓపెన్ కట్ ఇచ్చేసి బటన్ ఒక బటన్ ఇచ్చారు. ఇలా బటన్ ఇస్తాం. బటన్ ఇచ్చారు. ఈ విధంగా మనకు పాత సారీస్ అయినా దీనికి కానీ పళ్ళు కూడా ఇస్తాము. చూస్తారా? పాత సారీస్ అయినా కానీ చాలా బాగా చూడండి ఎంత బాగుందో. అట్లా అక్కడ మనం పళ్ళు ఎక్కడ ఫోల్డింగ్ చేసుకుంటామో అక్కడ ఇది కూడా వస్తుందండి మనకి. ఇలా వస్తుందండి. పళ్ళు శారీ వేసుకున్నారు కూడా ఇచ్చామండి. శారీ కూడా ఇలా వేసుకున్నారు. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. 2 కంప్యూటర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా ఇక్కడ చేస్తారు. ఏం కలర్స్ ఇవ్వకుండా మనం ఓన్లీ గోల్డ్ ఇచ్చాం. గోల్డ్ కేరళ శారీ గోల్డే లుక్ ఉంటుంది మనకి. అందుకే నెక్స్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ చూడబోతున్నామండి. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ అండి. చూడండి ఇలా కట్ వర్క్తో మగ్గం వర్క్ చేశారండి. ఈ విధంగానే కట్ వర్క్తో హ్యాండ్స్ కూడా మగ్గం వర్క్ ఇలానే వస్తుంది. మనకి బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే వర్క్ ఉంటుందండి. చూడండి. నెక్స్ట్ ఇంకొక మగ్గం వర్క్ బ్లౌజ్ చూడబోతున్నామండి. ఈ బ్లౌజ్ పైన పూసలు, కుందన్స్, థ్రెడ్ వర్క్ ఇలా అన్నీ కలిపి చేశారండి. హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఈ విధంగా హ్యాండ్స్కి అయితే పికాక్స్ వచ్చాయండి. పికాక్స్ తర్వాత కింద బుట్టలు పెట్టారు. ఇప్పుడు మెరూన్ కలర్ బ్లౌజ్కి గోల్డ్ కలర్ పూసలతో మొత్తం మగ్గం వర్క్ చేశారండి. హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా చాలా మోడల్స్ కుడతారండి. ఇది పార్ట్ 1 వీడియో అండి. నేను నెక్స్ట్ కొన్ని మోడల్స్ అన్నింటినీ పార్ట్ 2 వీడియోలో పెడతానండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.